నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తులూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహిక నుండి ముగింపును వినేసేద్దామండి. అర్చనకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. వావ్, సాధించాను! గట్టిగా అరవాలనిపించింది. ఆ అరుపు ఎంత దూరంలో ఉన్నారో తెలియని అమ్మా నాన్నలకు, అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్యకు వినపడేలా గట్టిగా అరవాలి, నేను కలెక్టర్ని అని. మళ్ళీ చాలా కాలానికి విశాఖపట్నం వెళ్ళాలి. ఆనందం చిన్న కెరటంలా కదిలి నిలువెల్లా తాకినట్లయింది. తను పుట్టి పెరిగిన ఊరు, తనని అవమానాల పాలు చేసిన ఊరు, తనను తరిమేసిన ఊరు, తనకి మనోబలం ఇచ్చి జీవితంలో నిలబెట్టిన ఊరు. అదే ఊరికి తను కలెక్టర్గా వెళ్తోంది. ఎంత గొప్ప అవకాశం! అక్కడ తను కలవాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. ముందుగా నళిని, తనకెంతో సాయం చేసి మరెంతో మనోధైర్యం ఇచ్చిన నళిని. పాత డైరీలు వెతికి నళిని అడ్రస్ కోసం చూసింది, కానీ ఎక్కడా కనిపించలేదు. అక్కడి నుండి వచ్చాక కొత్తల్లో మాత్రం 2, 3 ఉత్తరాలు రాసింది తను. ఆ తర్వాత నళిని సంగతే మర్చిపోయింది. అలా మర్చిపోవటంలో అహంకారం కానీ నిర్లక్ష్యం కానీ లేదు, పనుల ఒత్తిడి తప్ప. ఒక్కోసారి తన భోజనం సంగతి కూడా మర్చిపోయేది. ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళి కలిస్తే నళిని ఎలా రియాక్ట్ అవుతుందో, తను అదే ఇంట్లో ఉందో ఎక్కడుందో. ఆవిడ తనకు ఆశ్రయం ఇచ్చి ఆదరించిన తల్లి. ఆవిడ పేరు గుర్తు రావటం లేదు, ఇల్లు గుర్తుందిగా. ఆవిడ ఆ రోజు తనను సాగనంపుతూ కూడా అంది, కలెక్టర్ కాబోతున్నావు, మమ్మల్ని మర్చిపోతావా అని. మర్చిపోలేదని ఆవిడకి కనిపించి చెప్పాలి. ఆవిడ పేరు పూర్ణమ్మ గారు. మాట పెడసరంగా ఉన్న మనసు ఎంతో మంచిది. అర్చన ఆలోచిస్తూ ఉండగానే ఫేర్వెల్ పార్టీలు, మళ్ళీ పుష్పగుచ్చాలు, స్వీట్లు, అభినందనల పరంపరలు మొదలయ్యాయి. అక్షయ్ నుండి బోకే వచ్చింది, కంగ్రాట్స్ అంటూ. అది చాలా అపురూపంగా దాచుకుంది అర్చన. తనకెంతో సన్నిహితంగా వచ్చిన స్నేహమయ్యి ఖమ్మం జిల్లా కలెక్టర్ హరిణిని కలిసింది. ఆమె చాలాసేపు అర్చనకు కలెక్టర్గా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలో, ఎలాంటి ఒత్తిళ్ళు వస్తాయో అన్నీ విపులంగా చెప్పింది. చివరికి, ఏం జరిగినా మీరు మాత్రం చెల్లించకండి. మనం ఎంత గంభీరంగా ఉంటే ఎదుటి వాళ్ళు అంత భయపడతారు. మీరు భయపడినట్లు వాళ్ళు గుర్తించారంటే చెవులకు తాటాకులు కడతారు. బి కేర్ఫుల్, ఆల్ ద బెస్ట్ అంటూ అభినందించింది. సామానంతా ప్యాక్ చేయించి విశాఖపట్నం రైలెక్కింది. ఛార్జ్ తీసుకుంది. మళ్ళీ రొటీన్. పాత కలెక్టర్ని రిలీవ్ చేయటం, కొత్త కలెక్టర్కు స్వాగతం. కలెక్టర్ రాగానే ఎందరో వస్తారు, కలుస్తామంటూ. అంతా స్వార్థపరులే. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం గౌరవం, అభిమానం, శ్రద్ధ వలకపోసేవాళ్లే. లోకల్ లీడర్లు, రాజకీయాల్లో తిరిగేవాళ్ళు, కాంట్రాక్టర్లు. వాళ్లలో కనిపించే అతి వినయం, అతి మర్యాద అర్చనకు చిరాకు. ప్రవాహంలో వస్తున్న విజిటర్స్తో విసుగొచ్చేసింది. పాత కలెక్టర్ చాలా మంచివాడు, ఆంధ్రుడు, పేరు విద్యాధర్. అతను కెమిస్ట్రీలో PhD చేశాడు. మీ గురించి విన్నాను అర్చన గారు, మీరు చాలా డైనమిక్ అని తెలిసింది. కీప్ ఇట్ అప్. వీళ్ళంతా దొంగలే. మనకి స్వీట్లు, పూలదండలు, బొకేలు ఇవన్నీ ఇస్తున్నారంటే మన మీద అభిమానం అనుకోకండి. మనల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు పంపించిన ప్రతి ఫైలు మనం కళ్ళు మూసుకుని సైన్ చేస్తామన్న వెధవ నమ్మకం వీళ్ళకి అన్నాడు. అర్చన ఆ మాటకు నవ్వింది. వాళ్ళని చూడగానే అర్థమవుతుంది సార్ అంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ సార్ తీసేస్తారా అన్నాడు. మీకేం డౌట్స్ వచ్చినా, క్లారిఫికేషన్ కావాలన్నా కాంటాక్ట్ చేస్తూ ఉండండి. మీకు ఆ విషయం చెప్పాలి, మీ పర్సనల్ స్టాఫ్ని కూడా ఎక్కువగా నమ్మకండి. మన దగ్గర నమ్మకంగా ఉంటూనే డబ్బుల కోసం అమ్ముడుపోతూ ఉంటారు. కాన్ఫిడెన్షియల్ ఫైల్స్, జిరాక్స్లు వెళ్ళిపోతూ ఉంటాయి. స్టెనో శ్వేత గుడ్ గర్ల్, ఆ అమ్మాయిని నమ్మొచ్చు, నేను చెప్తాను, షీ విల్ కోఆపరేట్ అన్నాడు. థ్యాంక్ యూ విద్యాధర్ గారు. మీ పేరుని షార్ట్ చేయటం ఎలా అడిగింది అర్చన. అతను ఆలోచిస్తున్నట్లుగా ఒక క్షణం కళ్ళు మూసుకుని, విద్య, ఇజ్ ఇట్ ఓకే అన్నాడు. విజిటర్స్ అందరూ వెళ్ళిపోయారని PA ద్వారా కన్ఫర్మ్ చేసుకుని తన బంగ్లాకు బయలుదేరింది అర్చన. బిళ్ళబంట్రోతు తెల్లటి యూనిఫామ్లో అత్యంత వినయంగా ఛాంబర్ డోర్ తీసి పట్టుకున్నాడు. ఆమె బయటికి రాగానే అక్కడ ఉన్న స్టాఫ్ కొందరు వినయంగా లేచి నిలబడ్డారు. PA ఆమె ఏమన్నా చెప్తుందేమోనన్నట్లు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అర్చన ఛాంబర్లో నుంచి బయటకు వచ్చి ఒకసారి తల తిప్పి చూసింది. అర్చన IAS, కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా. నేమ్ ప్లేట్ మెరుస్తోంది. ఆమె గుండె జల్లుమంది. శభాష్ అర్చన అనుకుంది. ఛార్జ్ తీసుకునే ముందు లేని నేమ్ ప్లేటు బయటికి రాగానే కనిపించింది. అప్పుడే మార్చేశారన్నమాట.
అప్పటిదాకా విద్యాధర అనే కలెక్టర్తో ఇలాగే ఇదే వినయంతో ఉన్న వీళ్ళు కొత్త కలెక్టర్ని అదే భావంతో చూడటానికి పెద్దగా మానసిక సంసిద్ధత అవసరం లేదన్నమాట. రొటీన్ ఉద్యోగం. ఆమెను చూడగానే డ్రైవర్ మరింత వినయంగా కారు డోర్ తీసి పట్టుకున్నాడు. అర్చన టీవీగా కారెక్కింది. డ్రైవర్ పక్కన ప్యూన్ కూడా కూర్చున్నాడు. కారు కదిలింది. రాజు వెడలే రవి తేజములలరగా కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా నవ్వుకుంది అర్చన. విశాఖపట్నం రోడ్ల మీద ఆశ్రయం కోసం అన్వేషిస్తూ తిరిగిన అర్చన మహారాణిలా ఏసీ కారులో దర్జాగా ఒక పెద్ద బంగళాకి, తనదైన బంగళాకి బయలుదేరింది. వేణు చాలా కాలం తర్వాత ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. తాయారమ్మ పని మనిషి సహాయంతో వంట చేస్తోంది. తల్లి చేతుల్లో నుంచి కాఫీ కప్ అందుకుని కూర్చోమ్మా అంటూ తన పక్కన సోఫాలో కూర్చోమన్నట్లు కొంచెం జరిగాడు. ఆవిడ కొడుకు పక్కన కూర్చుని అతడు చదివేసి పక్కగా చిందరవందరగా పడేసిన కొన్ని న్యూస్ పేపర్లని భాగాలు సరిగ్గా పెడుతూ, నీలవేణి ఎలా ఉందో ఓసారి ఫోన్ చేయకపోయావా అంది. చేశానమ్మా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అన్నాడు. పోనీలే, మనం ఆ అమ్మాయిని చేరదీసి ఇంతకాలం ఉంచుకున్నందుకు మంచి సంబంధం చేశామన్న తృప్తి దక్కింది నిట్టూర్చింది ఆవిడ. నీ ఆరోగ్యం పూర్తిగా బాగుందా అమ్మా? నీకేం ప్రాబ్లం లేదు కదా? ఆవిడ కొడుకు చెయ్యి చేతిలోకి తీసుకొని నిమిరింది. వేణు, నీ మీద కాస్త శ్రద్ధ పట్టరా. మంచి అమ్మాయి లభిస్తే పెళ్లి చేసుకోనా అన్న. నాకు రిత్విక్ని చూస్తుంటే భయంగా దిగులుగా అనిపిస్తోంది. వాడికి తల్లి కావాలిరా అంది ఆవేదన మిళితం చేసిన స్వరంతో. వేణు నిట్టూర్చాడు. చేసుకుంటానమ్మా, తప్పకుండా చేసుకుంటాను. కానీ నా బాధ ఒక్కటే, ఈ కాలం ఆడపిల్లలు బాగా చదువుకున్నవాళ్ళు, స్వతంత్ర భావాలు ఉన్నవాళ్ళు, ఏవేవో కోరికలు ఉన్నవాళ్ళు. మా బ్యాంకులో బ్యాచులర్స్ కొందరున్నారు. వాళ్ళకి 35-40 దాకా వయసు ఉంది. ఇంతవరకు పెళ్లి కాలేదు. ప్రతి అమ్మాయి ఇంజనీరో డాక్టరో కావాలంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధం అంటే గొప్పగా భావించే రోజులు పోయాయి. అందరికీ ఎన్ఆర్ఐలు కావాలి అన్నాడు. అంటే? ఆశ్చర్యంగా చూసింది ఆవిడ. అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తూ అక్కడ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నవాడు కావాలి అన్నాడు. అలాగా? అది దిక్కుమాలిన కోరికలు. హాయిగా మన దేశంలో దర్జాగా బతక. లేదమ్మా, ఆ రోజులు పోయాయి. అందరికీ అమెరికానే కావాలి. పైగా వయసు కూడా వాళ్ళకన్నా ఏడాది మాత్రమే ఎక్కువ ఉండాలట. 3 ఏళ్ళు ఎక్కువ ఉంటే వాడిని అంకులు అనేస్తున్నారు. తప్పు. అంత చిన్నవాడిని చేసుకుంటే అమ్మాయిలు పురుళ్ళు పుణ్యాలతో తొందరగా వయసు ఎక్కువైనట్టు కనిపిస్తారు. మగాళ్ళు చిన్న పిల్లల్లా ఉంటారు. అందుకే కనీసం 5-6 ఏళ్ళన్నా పెద్దవాడై ఉండాలి. భర్త అనేవాడు తనకన్నా పెద్దవాడైతేనే భార్యని అపురూపంగా చూసుకుంటాడు చెప్పిందామె. నాకు నీ పెళ్లి సంగతే దిగులురా అంది. అవుతుందిలేమ్మా. మాధవి యుద్ధ ప్రాతిపదికన సంబంధాలు చూస్తోందిగా అన్నాడు. ఏమోరా, నీ పెళ్లి త్వరగా అయితే 7 కొండలవాడి దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను. ఓసారి తిరుపతి వెళ్ళి కళ్యాణం చేయిస్తే బాగుండు. నీ పెళ్ళి అవుతుందేమో. ఓ తుఫానులా వచ్చి కల్లోలం చేసి వెళ్ళింది ఆ అమ్మాయి. తను మాత్రం కలెక్టర్ అయిందిగా కోపంగా అంది అర్చనను ఉద్దేశించి. వేణుమోహన్లో నవ్వు ఎగిరిపోయింది. అవునమ్మా, అనుకున్నది సాధించింది అన్నాడు తిరిగి న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని. ఏ లాభం? కలెక్టర్ అయినా మహారాణి అయినా భర్త పిల్లలు లేనప్పుడు ఆ జీవితానికి విలువే ఉంటుంది. అట్లా అనకమ్మా. కలెక్టర్ హోదా ఎంత గొప్పది. మనలాంటి వాళ్ళం ఆమెతో 5 నిమిషాలు మాట్లాడటానికి గంటలు గంటలు చూడాలి అపాయింట్మెంట్ కోసం. ఆ అమ్మాయి అంతగా ఎదగటాన్ని మనం హర్షించాలమ్మా అన్నాడు. ఆ అమ్మాయి మరెవరో అయితే తప్పకుండా హర్షించేదాన్నిరా. కానీ ఆ అమ్మాయి వలన ఒక కుటుంబం చిందరవందరైంది. తనని క్షమించే ఔదార్యం నీకున్నా నాకు లేదు అంటూ ఆవిడ వేణు ఖాళీ చేసిన కాఫీ కప్పు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన వైపే నిర్విణ్ణుడై చూస్తూ కొన్ని క్షణాల తర్వాత పేపర్లోకి దృష్టి మళ్లించాడు. అతని దృష్టి నిర్యాణం అని ఉన్న ఫోటో వైపు మళ్ళింది అకస్మాత్తుగా. అరే, వీళ్ళు పోయారా? షాక్ తగిలినట్టుగా అయ్యాడు. అర్చన తల్లి లేటెస్ట్ ఫోటో అది. మొహాన బొట్టు లేదు. అంటే ఆయన కూడా పోయారన్నమాట. అర్చనకు తెలుసా ఈ విషయం? ఆమెను ఎంతో గారాభంగా చూసుకున్న తల్లిదండ్రి ఇద్దరూ లేరు. ఇప్పుడు అర్చన పూర్తిగా అనాథ. అమ్మన్నట్టు కలెక్టర్ అయినా భర్త అవసరం లేకపోవచ్చు, కానీ అర్చనకు తల్లిదండ్రి కావాలి కదా. ఎవరికైనా అమ్మ నాన్న కావాల్సిందే. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా సరే.
వేణుకి అర్చన తలుచుకుంటే జాలేసింది. పాపం చివరి రోజుల్లో వాళ్ళెంత మానసిక వేదన అనుభవించారో. వేణుకెందుకో వాళ్ళ మీద మమకారం కలిగింది. తను ఆ ఇంటి అల్లుడు, తనేం చేయలేకపోయాడు. సోఫాలో నుంచి లేచి టీవీ స్టాండ్ మీద పెట్టిన సెల్ తీసుకున్నాడు. మాధవి నెంబర్కు కలిపాడు. గుడ్ మార్నింగ్ వేణు, ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశావు, ఏమైంది అడిగింది. ఏం లేదు, ఒక బ్యాడ్ న్యూస్. అర్చన వాళ్ళ మదర్ పోయారు. అవునా, పేపర్లో వచ్చిందా? అవును, నాకెందుకు అర్చనను చూడాలని ఉంది మాధవి. పాపం తనకెవరున్నారు ఇప్పుడు అన్నాడు. మాధవి చెలించిపోయింది అతని స్వరంలో వినిపిస్తున్న వేదనకు. వేణు, నీది అంత సున్నితమైన మనసు వేణు. నీకేం కాని అర్చన గురించి నీకెందుకు ఇంత కన్సర్ను? ఏం కాకపోవటం ఏంటి మాధవి, ఆమె నా భార్య. ఇంకా నా భార్య కిందనే కన్సిడర్ చేస్తుంది కదా సమాజం. మాధవి మనసులో గుణపం దింపినట్లు అయింది. వేణు ఎంత ఆశాజీవి. అర్చన విడాకులకు అభ్యంతరం లేదన్న లెటర్ పంపించిన విషయం వేణుకు చెప్పటం మర్చిపోయింది. తను తప్పు తనదే. నెమ్మదిగా బరువుగా అంది. అర్చన విడాకులకు అభ్యంతరం లేదని లెటర్ పంపింది వేణు. ఇక అర్చన మనకేం కాదు. ఒక్కసారిగా తుళ్ళిపడ్డాడు వేణు. పంపించిందా? ఎప్పుడు? నీలవేణి పెళ్లికి ముందే. నీకు చెప్పడం మర్చిపోయాను. నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సంతోషించాను. వేణు చేతిలో రిసీవర్ జారిపోయింది. హలో హలో వేణు అంటూ గాలిలో వినిపిస్తున్న మాధవి స్వరం కఠోరంగా అనిపించి గట్టిగా చెవులు మూసుకున్నాడు. నిస్తేజంగా అక్కడున్న కుర్చీలో వాలిపోయాడు. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ఇంతకాలం అస్పష్టంగా ఉన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తేటతెల్లంగా కనిపిస్తూ ఉంటే ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవటానికి అతనికి ధైర్యం సరిపోనట్టు, అంతో ఇంతో మిగిలిన ఆశ సమూలంగా కొట్టుకుపోయినట్లు అనిపించి సర్వ అవయవాలు చచ్చుపడినట్టు అనిపించింది. అలాగే శూన్యంలోకి చూస్తూ కూలపడిపోయాడు. అర్చన ఆ రోజు ఉదయం ఆఫీస్కి రాగానే ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంది ఒక వృద్ధురాలు. కారు దిగి వెనకాల ప్యూన్ అనుసరిస్తూ ఉంటే టీవీగా తన ఛాంబర్లోకి వెళ్ళిపోయిన అర్చన ఆమెను గమనించలేదు. తన సీట్లో కూర్చుని రిలాక్స్ అవుతూ ఉండగా ప్యూన్ వెనకాలే టిఫిన్ క్యారియర్, వాటర్ బాటిల్ తీసుకొచ్చి యాంటీ రూమ్లో పెట్టాడు. తళ్ళతళ్ళలాడే గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అప్పటికే ఏసీ ఆన్లో ఉందేమో. గదంతా చల్లగా మంచి పరిమళంతో నిండి ఉంది. గుడ్ మార్నింగ్ అంటూ లోపలికి వచ్చిన పిఏ, ఈవినింగ్ ఆర్డీఓలతో మీటింగ్ ఉంది మేడం. 3 గంటలకు సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంది చెప్పింది. మీకోసం ఒక ఓల్డ్ లేడీ వచ్చి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎవరు అడిగింది అర్చన. తెలీదండి. ఇప్పుడు టైం 10:30. ఆఫీసు 10:30కి తీస్తారు కదా, అంత త్వరగా ఎందుకు వచ్చినట్టు ఆవిడ? అంటే విజిటర్స్ టైమింగ్స్ ప్రకారం మనం అటెండ్ అవ్వాలా? సీరియస్గా అడిగింది అర్చన. అది కాదు మేడం, నేను చెప్పాను. ఆమె పర్వాలేదు మేడం, ఎప్పుడొచ్చినా పర్లేదు, వెయిట్ చేస్తానని కూర్చుంది. మీ ఫ్రెండ్ అని చెప్పారు. తనకి ఫ్రెండ్స్ ఎవరున్నారబ్బా? అర్చన కనుబొమ్మలు ముడిపడ్డాయి. పంపించండి లోపలికి అంది. నమస్కారం మేడం అంటూ లోపలికి వచ్చిన రుద్రాల్ని చూస్తూనే అర్చన ఉలిక్కి పడింది. ఆమె నళిని చివ్వున కుర్చీలో నుండి లేచింది. ఆమెతో పాటే లోపలికి వచ్చిన పిఏ వాళ్ళిద్దరిని చూసి కలెక్టర్ గారికి కావలసిన వాళ్ళు అనుకుంటూ వెంటనే బయటకు వెళ్ళిపోయింది. ఎంతో కాలానికి కలిసిన ప్రాణ స్నేహితురాళ్ళిద్దరూ కొద్దిసేపు సర్వం మరిచిపోయి హృదయాలను హత్తుకుని తమ భావాలను పరస్పరం నివేదించుకుంటున్నట్లు అలా ఉండిపోయారు. అర్చన తేరుకుని ఆమె చేయి పట్టుకుని తన విశ్రాంతి గది వైపు తీసుకుని వెళ్ళింది. సోఫాలో కూర్చోబెట్టి తను ఆమె పక్కనే కూర్చుని, ఎంతకాలమైంది నళిని, నేను ఇక్కడికి వచ్చే ముందే నీ ఫోన్ నెంబర్ కోసం చాలా వెతికాను, కనిపించలేదు. నిజంగా ఐయామ్ లక్కీ, నువ్వే రావటం, మనం కలుసుకోవటం నేను అస్సలు ఊహించలేదు అంది. నేనంటే అనామకురాల్ని. నా ఫోను చిరునామా లేకపోతే కలవటం అసాధ్యం. కానీ నువ్వు అలా కాదుగా. న్యూస్ పేపర్లో నువ్వు ఛార్జ్ తీసుకున్నావన్న వార్త, నీ ఫోటో చూడగానే అనుకున్నాను వెంటనే రావాలని. కానీ కొంచెం ఆరోగ్యం బాగోలేక రాలేకపోయాను. అర్చన ఆమె వైపు తేరిపారు చూసింది. ఇలా అయిపోయావేమిటి నళిని అంది. నళిని నవ్వింది. ఆ నవ్వులో కాంతి లేదు. మొహం కూడా జీవం లేనట్టుగా ఉంది. జుట్టు నలుపు తెలుపు మిశ్రమంతో నిర్జీవంగా ఉంది. నేత చీర కట్టుకుని బలవంతంగా వృద్ధాప్యం మోస్తున్న దానిలా ఉంది. వయసు పెరుగుతోంది అర్చన అంది పేలవంగా నవ్వుతూ. ఏమంత వయసు ఉందని నీకు? 50కి చేరావా? నీ వయసులో ఇంకా గ్లామరస్గా ఉండాలని తప్పించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా?
అది వాళ్ళ అదృష్టం, వదిలే. ఏంటి అలా ఉన్నావు అన్నట్టు మర్చిపోయాను ఒక్క నిమిషం అంటూ భుజానికి వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్ తీసి అందులో నుంచి చిన్న పెట్టి తీసిస్తూ, కంగ్రాచులేషన్స్, అనుకున్నది సాధించావు అంది. థ్యాంక్స్ ఎలాంటి, ఏంటిది అంటూ అట్ట పెట్టుకున్న గిఫ్ట్ రేపర్ తీసి పెట్టెలో నుంచి వెండి సరస్వతీదేవి బొమ్మ తీసింది. వావ్, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ అంటూ అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టింది బొమ్మ. సరస్వతి పుత్రికవు కదా, అందుకే ఇది తెచ్చాను అంది నళిని. అర్చన నవ్వింది. ఆ నవ్వులో ఎంతో ఆనందము తృప్తి గమనించింది నళిని. చెప్పు అర్చన, నీ సంగతులేంటి, ఎలా ఉంది నీ ఉద్యోగం, నీ అనుభవాలేంటి? చాలా ఉన్నాయి కానీ అవన్నీ వదిలేయి. ఇంతకీ ఆవిడ పూర్ణమ్మ గారు ఎలా ఉన్నారు? నేను ఒకసారి కలవాలనుకుంటున్నాను. ఆవిడ పోయారు అర్చన, హార్ట్ అటాక్. అవునా? కీచుగా అరిచింది అర్చన. పోయారా? ఎప్పుడు? 2 ఏళ్ళయింది. అవును, నీకు తెలుసా? ఏమిటి? నళిని ఆమె ముఖంలోకి అనుమానంగా చూసింది. అర్చన, మరి మీ అమ్మగారు పోయారు తెలుసా? అర్చన కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తెలుసు, మా వదిన నాకు ఇదే ఆఫీస్కి లెటర్ రాసింది. నేను జాయిన్ అయిన 2వ రోజే వచ్చింది ఆ లెటరు. ఆవిడకి నువ్వెలా తెలుసు? ఐ మీన్, ఈ అర్చన తన ఆడబిడ్డని చిత్రంగా చూసింది నళిని. ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, అందులో చూసిందిట. చాలా పెద్ద ఉత్తరం రాసింది. మా అన్నయ్య తాగుడికి బాగా అలవాటు పడ్డాడట, శాడిస్టట. మా వదిన్ని చిత్రహింసలు పెడుతున్నాడట. అమ్మని కూడా నాన్న పోయాక చాలా బాధలు పెట్టాట. అమ్మ చాలాసార్లు నా దగ్గరకు తీసుకువెళ్ళమని అడిగేదట. కానీ దాని పేరెత్తిన వాళ్ళని మర్డర్ చేసి జైలుకి వెళ్తాను అని బెదిరిస్తుండేవాడట. 2 పిల్లలట. చివరిలో పాపం అని అంటూ ఉండగానే అర్చన స్వరం దుఃఖంతో ఆగిపోయింది. సన్నగా ఏడుస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. నళిని అర్చన భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా నిమురుతూ ఉండిపోయింది. బాధపడక అర్చన, మీ అన్నయ్య నీ మీద అకారణంగా అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు? ద్వేషం కన్నా అసూయ ఎక్కువ నళిని. ఆ అసూయ ద్వేషంగా మారింది. కాకపోతే మా వదినకి పిల్లలకు నేనే ఏదైనా సాయం చేయాలి, లేకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. తను లెటర్లో అడ్రస్ ఇచ్చింది. వాళ్ళు పిఠాపురంలో ఉంటున్నారు. ఎలాగోలా వదిన్ని పిల్లల్ని నా దగ్గరకు తీసుకొచ్చేస్తాను. ఆవిడ కూడా అదే కోరింది. మంచి నిర్ణయం అర్చన, మనస్ఫూర్తిగా అభినందించింది నళిని. నా వాళ్లేగా నళిని, వాళ్ళు నన్ను కాదనుకున్నారే కానీ నేను ఎప్పుడూ వాళ్ళని కాదనలేదు. ఇంత సంపాదిస్తున్నాను, 2 పిల్లల్ని చదివించి వాళ్ళకి జీవితం ఇవ్వలేనా? నాకు మాత్రం ఎవరున్నారు? అంటే నువ్వు ఇక జీవితాంతం ఇలాగే ఉంటావా? ఇక వేణు దగ్గరికి వెళ్ళవా అడిగింది నళిని. అర్చన కొంచెం గంభీరంగా అంది. ఈ మధ్య విడాకులకి నాకు అంగీకారం అని లెటర్ పంపించాను. ఎందుకంత ఆశ్చర్యపోతావు నళిని? మేము ఆల్రెడీ విడిపోయే కదా ఉన్నాము. చట్ట ప్రకారం విడిపోతున్నాం అంతే. నళిని ముఖంలోకి సీరియస్నెస్ వచ్చింది. చాలా పెద్ద పొరపాటు చేసావు అర్చన. ఏనాటికైనా అతన్ని కలుస్తావు అనుకున్నాను. అంత నిజాయితీగా నిన్ను ప్రేమించేవాడు నీకు దొరుకుతాడా చెప్పు? అదేంటి నళిని, మళ్ళీ మొదటికి వస్తావే? నేను ఇంకా అతన్ని కలవడం అసంభవం చెప్పా కదా. ఆ రోజులు వేరు. అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, చిన్నదానివి. ఇప్పుడు అన్ని రకాలుగా చాలా ఎదిగావు. అదే నిర్ణయంతో ఉన్నావని ఎలా అనుకుంటాను? అంటే వేణు తప్ప ఇంకెవరు నాకు భర్తగా రారా? వస్తారు, కానీ వాళ్ళు వేణు కారు. అర్చన, నీలో ఏ లోపం లేదని నువ్వు చెప్పగలవా? వేణు నిన్నేదో బలాత్కారం చేశాడని అనుకుంటున్నావు. 1 ఏడాది పాటు ప్రేమించిన అమ్మాయి భార్య స్థానంలో తనకు అతి సమీపంగా తిరుగుతూ ఉంటే ముట్టుకోకుండా ఉండగల శక్తి ఏ మగాడికి ఉంటుంది? మగాడి సంగతి వదిలేయి. ఒక అమ్మాయి తనంటే ఇష్టం లేని వ్యక్తిని తనకిష్టమై పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి తనకు దూరంగా ఉంటూ ఉంటే ఎంత నరకం అనుభవిస్తుంది? ఓసారి ఆలోచించు. అర్చన, ఈ కుర్చీలో నుంచి లేచి అలా గేటు బయటకు వచ్చాక నువ్వు కూడా ఒక మామూలు స్త్రీవి. అందరిలాగా నీకు కొన్ని అనుభూతులు, కోరికలు, వాత్సల్యాలు, బలహీనతలు ఉంటాయి. వాటిని జయించి బతుకుతున్నామని ఎవరైనా అనుకుంటే అది ఒక భ్రమ. అలా బతికే వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. మనం సమాజంలో ఉన్నాం. నువ్వింకా ఎదగాలి అర్చన. ఎస్, యు హ్యావ్ టు. నేను ఇక్కడ ఎంతసేపు కూర్చుని నీ సమయం పాడు చేస్తున్నానేమో. ఇక నేను వెళ్తాను అర్చన అంది నళిని. నో, అదేం లేదు. ఎంతో కాలానికి కలిసిన ప్రాణ స్నేహితురాలువి. నీతో కాసేపు గడపటం వలన కొంపలు అంటుకుపోయిందేమీ లేదు. ఇంతకీ నువ్వేదో చెబుతూ ఆపేశావు. ఏం చెప్పాలనుకుంటున్నావు?
నళిని తలాడిస్తూ, ఏం లేదులే అర్చన, నీకు తెలియదా ఏంటి? మరీ చిన్నపిల్లని చేసి మాట్లాడుతున్నాను అనిపించింది. అర్చన కొంచెం ముందుకు వంగి నళిని చెయ్యి తన చేతిలోకి తీసుకుని, మాట్లాడు, నేనేమనుకోను. ఆలోచించే విషయం ఉంటే ఆలోచిస్తా, లేదంటే మర్చిపోతా అంది. నళిని అర్చన కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళలో నిజాయితీ కనిపిస్తోంది. చెప్పటానికి ఏముంది అర్చన, నిట్టూరుస్తూ అంది నళిని. ఆశలు ఆశయాలు ఉండటం వేరు. అవి తీర్చుకునే అవకాశం ఉన్నవాళ్ళు తీర్చుకుంటారు, లేని వాళ్ళు రాజీ పడతారు. అలాగే బలహీనతలు అందరికీ ఉంటాయి. వాటిని కొందరు జయిస్తారు, కొందరు ఓడిపోతారు. ఓడిపోయాక పశ్చాత్తాప పడతారు. వేణు పశ్చాత్తాప పడలేదంటావా? అతనిలో కలిగిన మానసిక పరిణితిని నువ్వు గమనించేందుకు ప్రయత్నించావా? నీ అహం దెబ్బతింది, దూరంగా వచ్చేసావు కాబట్టి, అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నువ్వు అనుకున్నది సాధించావు. నీకు తెలుసా నువ్వు చేరుకోవలసిన గమ్యం ఇంకా చేరుకోలేదని? భురుకుటి ముడివేసి అర్థవంతంగా చూసింది అర్చన. అంటేనా, భర్తతో సంసారం చేస్తూ పిల్లా పాపలతో బతికే స్త్రీకి, నీలా ఏదో సాధించేశానని పెళ్లి వద్దనుకుని ఒంటరిగా బతికే స్త్రీకి చాలా తేడా ఉంటుంది. నువ్వు ఎంత అందగత్తివైనా అనుభవించాల్సిన జీవితం అనుభవించకపోతే నీ అందం వాడిపోయిన పువ్వులా ఉంటుంది తెలుసా? నన్ను చూడు, నేను వయసులో ఉండగా నాకు వివాహం మీద ఆసక్తి కలగలేదు. ఒకవేళ కలిగి ఉంటే అందం లేకపోయినా వయసు ఇచ్చిన మెరుపు చూసైనా ఎవరో ఒకరు పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ నేను చేసుకోలేకపోయాను, సంసార జీవితం గడపలేకపోయాను. చూసావుగా, 60 ఏళ్ల దానిలా అయిపోయాను. నిజానికి అర్చన, వేణు పాపం చాలా మంచివాడు. అతనిలోని బలహీనతను చూసావు కానీ మంచితనం చూడలేదు. చూసి ఉంటే ఇంత నిర్దయగా విడాకులు ఇచ్చేదానివి కాదు. ఏం ఇంత చదువుకున్నావు, సాంఘికంగా ఆర్థికంగా ఎదిగావు. నీ హోదా వేణులోని బలహీనతను క్షమించే ఔదార్యం ఇవ్వలేదా? ఇంకెందుకమ్మా నీకు హోదా? అర్చన అయోమయంగా చూసింది. అంటే అతన్ని క్షమిస్తే నేను ఈ హోదాకి అర్హత సంపాదించినట్ట? కాదు, అతన్ని క్షమించుంటే నువ్వింకా ఎత్తుకు చేరుకునేదానివి. నీ చదువులకి, నీ అంతస్తుకి నీ సంస్కారం ఒక మెరుపునిచ్చేది. అర్చన ఆలోచనలో పడింది. తనింకా వేణుని ద్వేషిస్తుందా? అదేం లేదే. అతన్ని క్షమించటం అంటే ఏంటి? తనేం చేయాలి? వెళ్ళి నిన్ను క్షమించాను వేణు అని చెప్పాలా? అలా చెప్పినందువల్ల ప్రయోజనం ఏంటి? అలా చెప్పగానే తను తిరిగి వచ్చేసిందని వేణు అనుకుంటే? పాపం తన వలన వాళ్ళ కుటుంబం ఉన్న ఊళ్ళో తలెత్తుకోలేకపోయింది. వేణు జీవన మాధుర్యాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. కృష్ణస్వామి గారు చనిపోయారు. తాయారమ్మగారు అనారోగ్యంతో మంచం పట్టారు. అన్నింటినీ మించి బాబు తన కొడుకు తల్లిని వాడయ్యాడు. ఒక్కటి కాదు, చాలా శిక్షలు పడ్డాయి వాళ్ళకి. కానీ తనకి అమ్మా నాన్న అన్నయ్య దూరం అయ్యారు. కారణం తనే, వేణు కాదు. వేణును దూరం చేసుకున్నందుకు వాళ్ళు తనను వేలేశారు. బహుశా వేణుతో బతికుంటే అంతా తనని ఆదరించేవాళ్ళేమో. అంటే మనసు చంపుకుని, ఆత్మను చంపుకుని, వ్యక్తిత్వాన్ని చంపుకుని, ఆడపిల్లలు భర్త అనేవాడితో అన్ని విధాలుగా రాజీపడి బతికితేనే బంధువులు మిత్రులు అనబడే ఈ సమాజం ఆడదాన్ని ఆదరిస్తుందన్నమాట. నళిని స్వరం మళ్ళీ వినిపించింది. చిన్న క్షమ నీ మనసుకి ఎంత తృప్తినిస్తుందో ఆలోచించు. మనం గుంపులో ఉంటాము, ఎవరో కాలు తొక్కుతారు. మనం బాధతో కెవ్వుమని అరిచి మనసులోనే వాళ్ళని గుడ్డివాళ్ళ కనిపించడం లేదా కళ్ళు, ఇడియట్స్ అని తిట్టుకుంటాము. వాళ్ళు మన వైపు క్షమాపణగా చూసి సారీ అండి అంటారు. అప్పుడు మనం నవ్వేసి ఊరుకుంటావా లేదా? అదే సంస్కారం. నళిని మాటలు వింటూ ఉంటే కన్న తల్లి చల్లగా మందలిస్తున్నట్లు, తనకు తెలియని ఎన్నో విషయాలు చెప్తున్నట్టు అనిపించసాగింది అర్చనకు. మళ్ళీ ఫోన్ మోగింది. అర్చన విసుగ్గా ఫోన్ తీసింది. అవతల నుండి పిఎస్ స్వరం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం, సిఎస్ గారి ఫోను. అర్చన కంగారుగా ఎస్ఎస్ కనెక్ట్ చేయండి అంది. ఆమె ముఖంలో స్వరంలో స్పష్టంగా ఉన్న కంగారు చూసి ఇంపార్టెంట్ ఫోన్ అనుకున్న నళిని చేతి వాచి చూసుకుంది. మాటల్లో గమనించలేదు కానీ తను వచ్చి అరగంట దాటింది. ఎస్ సార్ అంటూ ఎంతో నమ్రతగా మాట్లాడి 3 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసింది అర్చన. సారీ అర్చన, చాలాసేపు కూర్చొని నీ పనికి ఆటంకం కలిగించాను, ఇక వెళ్తాను. అలాగే నా మాటలు నీకు బాధ కలిగిస్తే క్షమించు, కానీ ఆలోచించటం మాత్రం మర్చిపోకు.
వేణు చాప్టర్ ముగిసింది. ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంది నళిని గది బయటకు నడుస్తూ. అర్చన తల పంకిస్తూ నవ్వింది. అలా నవ్వటంలోనే అనుభవజ్ఞురాలైన నళినికి అర్థమైంది. ఆమె ఖచ్చితంగా ఆలోచిస్తుంది అనుకుంది. సాయంత్రం 6-6:30 మధ్య బయట ఉధృతంగా వర్షం కురుస్తోంది. మాధవి ఇటీవలే కొన్న కారులో తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి కౌశిక్ని స్కూల్ నుండి ట్యూషన్కి, అక్కడి నుండి ఇంటికి తీసుకొచ్చి వాడికి స్నాక్స్ పాలు ఇచ్చింది. వాడు హోంవర్క్ చేసుకుంటున్నాడు. పాప హాల్లో బొమ్మలతో ఆడుకుంటోంది. తను డ్రైవింగ్ నేర్చుకున్నాక ఎక్కడికి వెళ్లాలన్నా చక్రవర్తి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండటం లేదు. ఆమె కోసం పనులన్నీ మానుకుని పరుగులు పెడుతూ చక్రవర్తి ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు. బ్యాంక్ అయిపోగానే కాసేపు స్నేహితులతో గడిపి తాపీగా వస్తున్నాడు. మాధవి కాసేపు పాపతో ఆడుకుని టైం చూసి చక్రవర్తి వచ్చే వేళైందనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఈ మధ్య ఇద్దరూ 8-8:30 లోపే డిన్నర్ చేస్తున్నారు. అది కూడా పుల్కాలు, గ్లాసు మజ్జిగ. మాధవి చకచక ఉల్లిపాయలు కట్ చేసి ఎగ్ కర్రీ చేసింది. గోధుమ పిండి తడిపింది. పిల్లలిద్దరికి గుప్పెడు బియ్యం కడిగి చిన్న రైస్ కుక్కర్లో పెట్టింది. ఫోన్ రింగ్ అయింది. చేతులు నాప్కిన్తో తుడుచుకుంటూ హాల్లోకి వెళ్ళి ఫోన్ తీసింది. హలో మధు, అర్చన స్వరం వినిపించింది మృదు మధురంగా. మాధవి నమ్మలేనట్టుగా అర్చన అంది. ఎస్ అర్చనని, ఎలా ఉన్నావు? నాకు అసలు మళ్ళీ ఫోన్ చేయలేదేం? అర్చన స్వరంలో స్పష్టంగా వినిపించిన నిష్ఠూరం గమనించి, సారీ అర్చన, వీలు కాలేదు. పైగా నువ్వు బిజీగా ఉంటావు కదా అని చేయలేదు. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను రేపు ఉదయం హైదరాబాద్ వస్తున్నాను. సిఎస్ గారి దగ్గర మీటింగ్ ఉంది. అది అయిపోగానే ఫోన్ చేస్తాను, కలవగలవా? మాధవికి ఎందుకో కలవాలనిపించలేదు. ఈమెతో ఇంకా నాకేం సంబంధం అనిపించింది. వేణుకు విడాకులు ఇచ్చేశాక ఈమెవరు? కలెక్టర్ స్నేహితురాలు అని గొప్పగా చెప్పుకోవాలనే ఆరాటం తనకేం లేదు. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? అర్చన స్వరం వినిపించడంతో కంగారుగా, ఏం లేదు, తప్పకుండా కలుద్దాం. ఎక్కడా? మీ ఇంటికి రాకూడదా నేను? అడిగింది అర్చన. అదేం మాట అర్చన, కానీ రాగలవో లేదో అని అన్నాను. యు ఆర్ వెల్కమ్. అదే ఇల్లు, అదే వాకిలి, అదే మనుషులం అంది మాధవి నవ్వుతూ. అందరూ బాగున్నారా? అందరూ అనటంలో ఏదో ధ్వనింపచేస్తూ అడిగింది. చక్రవర్తి, పిల్లలు అంతా బాగున్నారు. పెద్దావిడ ఎలా ఉన్నారు? ఎవరు? మీ అత్తగా? నాలిక ఖర్చుకుంది మాధవి. తాయారమ్మగారా? పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బెటర్. కొడుకు ఓ ఇంటివాడైతే పూర్తిగా కోలుకుంటారు అంది. వేణు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదా? లేదు, నీలవేణి పెళ్ళయింది. వేణుకి చూస్తున్నాం. 2-3 సంబంధాలు రెడీగా ఉన్నాయి. వేణు పెళ్లి చూపులకు వస్తే ఏదో ఒకటి సెటిల్ చేస్తాం. శూన్యమాసమని వాళ్ళ అమ్మగారు ఇప్పుడు పెళ్లి చూపులు వద్దన్నారు. కాసేపు అవతల నుండి నిశ్శబ్దం. ఓకే, మీటింగ్ అవగానే నీకు కాల్ చేసి వస్తాను, సరేనా? ష్యూర్. ఫోన్ పెట్టేసింది మాధవి. అర్చన వస్తోంది. ఈ విషయం వేణుకు చెప్పాలా వద్దా? చెబితే తప్పకుండా బాధపడతాడు. చూడాలనిపిస్తుంది, కలుసుకోవాలనిపిస్తుంది. దీనికన్నా చెప్పకుండా ఉండటమే నయం. మాధవి కిచెన్లోకి వెళ్ళబోతూ ఉండగా చక్రవర్తి వచ్చాడు. వస్తూనే హాల్లో బొమ్మలతో ఆడుకుంటున్న పాపతో కాసేపు కబుర్లు చెప్పి మధ్యలో హాయ్ అంటూ కళ్ళెగరేస్తూ భార్యను పలకరించాడు. అర్చన వస్తోంది. రేపు సిఎస్ గారి మీటింగ్ ఉందిట, అది అయ్యాక వస్తానంది. కానీ అలా మన ఇంటికి వస్తుందా? తను కలెక్టరు. అంటే డిన్నర్కో లంచ్కో వస్తే కొంచెం స్పెషల్ చేయాలి కదా. ఏంటి మరి రేపు స్పెషలు అన్నాడు. అతని హడావుడి చూసి చిన్నగా నవ్వింది మాధవి. నువ్వేమీ హడావుడి పడకు. తను ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చాక ఫ్రెండ్గా ప్రేమని, కలెక్టర్గా గౌరవాన్ని ఇచ్చి ఆదరిస్తాను, సరేనా అంది. మర్నాడు సాయంత్రం సుమారు 6:30కి ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న మాధవి ఇంటి ముందు ప్రభుత్వ వాహనం ఆగింది. మాధవి, చక్రవర్తి ఇద్దరూ పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని గేటు దగ్గరికి వచ్చారు. లేతాకుపచ్చ రంగుకి నేవీ కలర్ బోర్డర్ ఉన్న గద్వాల చీర కట్టుకుని ఠీవిగా కారు దిగింది అర్చన. ఆమె కన్నా ముందే కారు దిగి తెల్లటి యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ డోర్ తీసి పట్టుకున్నాడు. ఆమె టీవీ దర్జా ప్రత్యక్షంగా చూస్తున్న మాధవి ఒక్కసారిగా పులకించిపోయింది. దిస్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్, దిస్ ఈజ్ ఉమెన్ ప్రోగ్రెస్. ఐ అప్రిషియేట్ అర్చన, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనుకుంది మనసులోనే. చిరునవ్వుతో మాధవి, చక్రవర్తి ఆమెకు దగ్గరగా నడిచి వెల్కమ్ అంటూ చేతులు చాచారు. అర్చన అందంగా నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ పిల్లలిద్దరిని చెరొక చేత్తో దగ్గరికి తీసుకుని భుజం మీదుగా వెనక్కి చూస్తూ డ్రైవర్ని పిలిచింది. రమేష్, కవర్ తీసుకురా అంటూ.
రమేష్ అనబడే డ్రైవర్ ఎంతో నమ్రతగా ఒక పెద్ద కవర్ తీసుకొచ్చాడు. దాని మీద లైఫ్ స్టైల్ అని ఉంది. ఆమె కనుసైగతో చేతిలో ఉన్న కవరు హాల్లో ఉన్న టీపాయ్ మీద పెట్టి తల ఉంచుకుని బయటికి వెళ్ళిపోయాడు అతను. అర్చన పిల్లలిద్దరిని అలాగే పట్టుకుని సోఫాలో కూర్చుని కవర్లో నుంచి చెరొక అట్టపెట్టె తీసి ఇద్దరికీ ఇచ్చింది. ఇంకొక అట్టపెట్టె మీద కళానికేతన్ అనుంది. అది చూసి ఎందుకు ఇవన్నీ అంది మాధవి. నా తృప్తి కోసం అంటూ మీరు కూడా కూర్చోవచ్చుగా అంది చక్రవర్తిని ఉద్దేశించి. ముగ్గురు కాసేపు కబుర్లు చెప్పుకున్నాక అర్చన మాధవిని అడిగింది, వేణు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడా ఈ టైంకి? ఎందుకు అర్థం కానట్లు చిత్రంగా చూసింది మాధవి. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం, వస్తావా? స్థిరంగా అంది అర్చన. వేణు ఇంటికా? నువ్వా? కానీ మాధవి మాటల మధ్యలోనే ఆపేస్తూ, ప్లీజ్ మధు, వెళ్దాం, మీరు కూడా రండి అంది చక్రవర్తితో. చక్రవర్తి మాధవి ఒకళ్ళ వైపు ఒకళ్ళు ఏం చెప్పాలో తెలియని వాళ్ళలా చూసుకున్నారు. అర్చన అదేం గమనించినట్లు పిల్లలిద్దరికీ వేసుకున్న డ్రెస్ తీసి తను కొన్న కొత్త డ్రెస్సులు వేయసాగింది. మాధవికి సైగ చేశాడు చక్రవర్తి లోపలికి వెళ్ళి రెడీ అవ్వమన్నట్టు. అర్చన వస్తోందని మాధవి అప్పటికే నీటుగా రెడీ అయి మంచి చీర కట్టుకుంది. అందుకే పదండి వెళ్దాం అంది వెంటనే. 5 నిమిషాల్లో అందరూ కలిసి అర్చన కారులోనే వేణు ఇంటికి బయలుదేరారు. వేణు, టీవీ చూస్తున్న వేణుని పిలుస్తూ వచ్చింది తాయారమ్మ. ఏమ్మా? తాళెత్తి ఆవిడ వైపు చూశాడు వేణు. రిత్విక్ భోజనం అయింది, వీడు హోంవర్క్ చేయించావా అంది మూతి తుడుచుకుంటూ వచ్చిన రిత్విక్ని చూపిస్తూ. ఏరా, హోంవర్క్ చేశావా అడిగాడు వాడిని దగ్గరకు తీసుకుని. ఓ, వాడు గుండ్రంగా తల తిప్పాడు. సరే అయితే వెళ్ళి పడుకో అంటూ వాడిని ముద్దు పెట్టుకుని వదిలేశాడు. మనం కూడా భోజనం చేద్దాం నాన్న, 8 అవుతోంది అంది ఆవిడ నీరసంగా. అయ్యో, ఆకలేస్తోందా అమ్మ? పద, నువ్వు తినేద్దు కానీ నేను వడ్డిస్తాను, నాకు ఇప్పుడే ఆకలి లేదు అంటూ లేచాడు వేణు. అదేమిట్రా, ఆఫీస్ నుంచి వచ్చి కాఫీయేగా తాగావు అంది తాయారమ్మ. లేదులేమ్మా, ఫ్రెండ్స్తో కలిసి సమోసాలు అవి తిన్నాను, రా నేను దగ్గరుండి తినిపిస్తాను నీకు అన్నాడు. అప్పుడే బయట గేటు ముందు కారాగింది. ఆవిడ అద్దాల కిటికీలో నుంచి బయటకు చూస్తూ, కారాగింది, మాధవి వాళ్ళు వచ్చినట్టున్నారా అంది. ఈ టైంలో వచ్చారేంటమ్మా అంటూ గుమ్మం దాకా వెళ్ళాడు వేణు. అతడి వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ ఆవిడ కూడా బయలుదేరింది. ఆవిడకి మాధవిని చూస్తే ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. అమ్మమ్మ అంటూ పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ వెనకాలే చక్రవర్తి. ఏంట్రా సడన్గా ఈ సర్ప్రైజ్ ఏంటి అంటూ గుమ్మం దాటి ముందుకు వెళ్ళి చక్రవర్తి దగ్గరగా నడుస్తూ గేట్లో నుంచి లోపలికి వస్తున్న మాధవిని, ఆమె వెనకాలే హుందాగా వస్తున్న స్త్రీని చూస్తూ ప్రశ్నార్థకంగా చక్రవర్తి వైపు చూస్తూ, ఏంట్రా పెళ్లి చూపులా అని అడిగాడు వేణు. కాదన్నట్టుగా తలాడిస్తూ, సరిగ్గా చూడు, ఎవరో తెలుస్తుంది అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అతడికి గాబరాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి సీన్ చూడాల్సి వస్తుందో, ఏం గొడవ అవుతుందో అని భయంగా ఉంది. మాధవికి గుండె దడదడలాడుతోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ముఖాముఖి ఎదురు పడతారు. ఏం జరుగుతుంది? ఇద్దరు మాట్లాడుకుంటారా? ఏంటి మాధవి ఈవేళప్పుడు ఈ రాక అంటున్న వేణు వైపు చూసి నవ్వి గబగబా తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరి ప్రవర్తన వింతగా అనిపించిన వేణు మాధవి వెనకాల వస్తున్న స్త్రీని పట్టించుకోకుండా తల తిప్పి లోపలికి చూశాడు. మాధవి అప్పుడే ఎదురుగా వస్తున్న తాయారమ్మ చేయి పట్టుకుని నడిపిస్తూ గుమ్మం దాకా తీసుకురావటం, అర్చన లోపలికి అడుగు పెట్టడం ఒకేసారి జరిగాయి. అర్చన తన చేతిలో ఉన్న కళానికేతన్ కవర్లో నుంచి ఖరీదైన పట్టుచీర తీసి తాయారమ్మ భుజాల మీద శాలువాలా కప్పి వంగి ఆవిడ పాదాలకు నమస్కరించింది. ఆమె ఎవరో, తనకి చీర ఎందుకు ఇస్తుందో, ఎందుకు పాదాలకు నమస్కరిస్తుందో అర్థం కాక తెల్లమొహం వేసి చూసింది మాధవి వైపు. దీవించండి పిన్ని అంది మాధవి. దీర్ఘ సుమంగళి భవతల్లి అంటూ ఆమెను లేవనెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ, నువ్వెవరమ్మా అంది. అప్పటిదాకా ఆమెను అంతగా గమనించిన వేణు ఆమె చర్యకు తాయారమ్మతో పాటు తను ఆశ్చర్యపోతూ ఆమె మొహంలోకి చూశాడు. షాక్ తగిలినట్లుగా అయ్యింది. అమ్మాయిగా తన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన అర్చన నేడు ప్రౌఢగా ఎదురుగా వచ్చి నిలబడింది. గుర్తుపట్టకపోవటానికి శరీరాకృతిలో, వస్త్రధారణలో మార్పు వచ్చింది, కానీ అందమైన కళ్ళు, ఆత్మవిశ్వాసం నిండిన చిరునవ్వు అలాగే ఉంది. ఆమె స్వరం నుంచి హఠాత్తుగా డైనమైట్ పేలినట్టుగా అనిపించింది తాయారమ్మకు. నేను మీ కోడల్ని, అర్చనను. ఆవిడ ఉలిక్కిపడి అర్చనను వదిలేసింది. నువ్వా అంది అడుగు వెనక్కి వేసి.
క్షమించండి, నా రాక మీకు ఇష్టం ఉండకపోవచ్చును, కానీ వేణు, నేనిప్పుడు నిన్ను కానీ మీ అమ్మగారిని కానీ క్షమాపణ అడగటానికి రాలేదు. ఇంకా భర్తీకారణ ఆ స్థానం నాకు ఇవ్వగలవేమో అని అడగటానికి వచ్చాను. క్షమాపణలు, ఏడుపులు లాంటి డ్రామాలు నాకు ఇష్టం లేదు. నేను మనస్ఫూర్తిగా నీ జీవితంలో భాగం అడగటానికి వచ్చాను. నీ అంగీకారం చెప్పు అంది. మాధవి, చక్రవర్తి ఊపిరి బిగపట్టుకుని వేణు నిర్ణయం కోసం చూడసాగారు. వాళ్ళకు అసలు అయోమయంగా ఉంది. పిల్లలు ముగ్గురు ఆడుకోవటానికి రిత్విక్ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ అవస్థలో నిలబడిపోయారు అందరూ. వేణు ఏం మాట్లాడాలో తెలియని వాడిలా, జరుగుతున్నదంతా వాస్తవం అని నమ్మలేని వాడిలా బొమ్మలా నిలబడిపోయాడు. నిజంగానే అర్చన వచ్చిందా? అర్చన అతనికి మరికొంచెం సమీపంగా వచ్చింది. వేణు, నీ నిర్ణయం ఏదైనా నేనేం అనుకోను. ఓ ఫ్రెండ్లో వచ్చాననుకుని వెళ్ళిపోతాను అంది. వేణు బలవంతంగా గొంతు పెగల్చుకున్నాడు. తన ప్రాణం, తన సర్వస్వము అర్చన. తనని జీవితంలో భాగం ఇవ్వమని దర్పంగానే అర్థిస్తోంది. కాదనగల శక్తి తనకుందా? కానీ నెమ్మదిగా అన్నాడు. నువ్వు ఇప్పుడు కలెక్టర్ని అంటావు, అవునా? కలెక్టర్ని అయినా నేను కూడా మనిషినే కదా వేణు అంది నవ్వుతూ. వేణు ఏమీ మాట్లాడలేదు. అర్చన మాధవి వైపు తిరిగి ఆమె దగ్గరకు నడిచి అంది. ఈ ఇంటి ఆడపడుచువి, నీ అనుమతితో నేను ఈ ఇంట్లో నా స్థానం తీసుకోవడానికి వచ్చాను. అనుమతిస్తావా మాధు? మాధవి ఉద్విగ్నంగా అర్చనను గబాలన కౌగిలించుకుంది. ఆమె కన్నీటితో అర్చన భుజం తడిసిపోయింది. చక్రవర్తి మెల్లగా నడుస్తూ వేణు దగ్గరకు వెళ్ళి అతని భుజం పట్టుకొని మాధవి, అర్చనల దగ్గరకు నడిపించాడు. మాధవి అర్చనను వదిలి ఆమె చేయి పట్టుకుని వేణు చేతికి అందించింది. వేణు మనసారా నన్ను ఆహ్వానించాలి మాధవి అంది అర్చన అంటున్నట్లు తన చెయ్యి తాకిన వేణును చూస్తూ. అప్రయత్నంగా ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు వేణు. క్షమించావా వేణు అంది అర్చన పలచగా కదిలిన కన్నీటి మధ్య నవ్వుతూ. నాలోని బలహీనతలను అర్థం చేసుకుని క్షమించిన నీ ఔదార్యం ముందు నేను ఓడిపోయాను అర్చన, నన్ను క్షమించు అన్నాడు వేణు. వద్దొద్దు, నో క్షమాపణలు అంది అర్చన. ఆమె నవ్వుతున్నా ఆమె కళ్ళల్లో అస్పష్టంగా కదులుతున్న బాధ, కన్నీళ్లు అందరూ గమనించారు. కన్నీరు తుడుచుకుంటూ తాయారమ్మ గాద్గదికంగా, అమ్మా మాధవి, కోడలికి హారతి ఇవ్వమ్మా అంది. అర్చన నవ్వింది. వేణు చెయ్యి గట్టిగా పట్టుకొని ఆమె దగ్గరగా నడిచి, అలాంటివేమీ వద్దత్తయ్య, మీ దీవెనలు చాలు అంటూ ఆవిడ పాదాలకు నమస్కరిస్తూ వేణు వైపు చూసింది. ఆమె చూపు అర్థం చేసుకున్న వాడిలా వేణు వంగాడు. రిత్విక్కి వాళ్ళ అమ్మను పరిచయం చేయవా వేణు అంది మాధవి. వేణు కొంచెం గట్టిగా రిత్విక్ అని పిలిచాడు. కమింగ్ డాడీ అంటూ లోపల నుంచి 2 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చాడు రిత్విక్. వేణు పోలికలు, తన పోలికలు పుణికి పుచ్చుకొని అందంగా ఉన్న రిత్విక్ను చూసి చేతులు చాపింది అర్చన. కొత్త ఆవిడ అలా పిలుస్తూ ఉంటే ఆమెవరో అర్థం కాని రిత్విక్ తండ్రి వైపు చూశాడు. కమ్ రిత్విక్, షీ ఈజ్ యువర్ మామ్ అన్నాడు వేణు. మామ్? వాడి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం. మరొకసారి మామ్ అంటూ నమ్మలేని వాడిలా ఆశ్చర్య వైపు చూశాడు. ఆ చూపులకు నిలువెల్లా కరిగిపోయిన అర్చన చప్పున 2 అడుగులు వేసి వాడిని దగ్గరకు తీసుకుంది. ఆమె గుండెల్లో గొవ్వలా ఒదిగి మామ్ మామ్ అంటూ పదే పదే ఉచ్చరించసాగాడు రిత్విక్. ఎస్ బాబు, నేను మీ మామ్మను కాదు, అమ్మని అంది అర్చన. వేణు వాళ్ళిద్దరిని చూసి తృప్తిగా నవ్వాడు. మాధవి, చక్రవర్తి హాయిగా నవ్వారు. తాయారమ్మ ఈ అపురూపమైన సన్నివేశాన్ని చూస్తూ, వీళ్ళిద్దరూ చిరకాలం ఇలాగే ఉండేలా దీవించు తండ్రి అంటూ చేతులు జోడించి తల పైకెత్తి కళ్ళు మూసుకుంది. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.